ఇదిగోండి ఈరోజైతే నేనైతే తాటి గారెలు చేస్తున్నాను. ఇదిగోండి తాటికాయ అయితే తెచ్చాను. మేకలకడ పిల్లలు కదా నిన్న మొన్న బాగా జరమని అప్పుడైతే నేను తాటికాయ తెచ్చానండి. ఇప్పుడైతే తాటికాయ గారెలు అయితే చేస్తున్నాను నేను. చూడండి, ముందైతే ఇదంతా తొక్కంత పై తొక్కంత తీసేసి చేస్తాను. చూడండి, కొంచెం ఇవి అయితే నవ్వేయచ్చండి. ఇదైతే తీసుకోవాలి. ఇదివరకు అయితే చిన్నపిల్లలు అప్పుడైతే నానమ్మలో తాటిపప్పులు అయితే వేసి పెట్టేవారు మాకైతే. తింటపోయి తప్పరా అలాగే ఈరోజైతే మా ఆడపడుచుది మీకు వీడియోలో అప్పుడప్పుడు కనిపించింది కదా, చూడాక మా ఆడపడుచుది అయితే పుట్టినరోజు అండి. అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. మరి ఎన్ని మళ్ళీ పుట్టినరోజులు జరిపించుకోవాలని మెసేజ్ చెప్పడం మా ఆడపడుచుకి. మా ఆడపడుచుకి ఫస్ట్ ఈరోజు పార్టీ నేనే వేస్తున్నాను. తాటిగారులు అయితే వేస్తున్నాను మా ఆడపడుచుకి. ఇదిగోండి, ఇది 3 ట్యాంకులు అయితే వచ్చినాయి. ఇదిగోండి 2 గింత నీళ్ళు. ఇప్పుడైతే దీన్ని ఇరగలు కనుక్కుంటే మనకి ఇదిగోండి ఇలాగా అయితే వస్తుంది. ఇంకా అన్నాలే అని నీళ్ళు కొన్ని చాలు. అన్ని కూడా అనవసరం రాదు, తీసేకండి. ఇవన్నీ చూడండి, ఇవ్వండి ఇలాగైతే వస్తుంది. మనకి ఇలా పీసులాగా ఉండదండి, ఇలా మెత్తగా అయితే వచ్చేద్ది. దీంట్లోనైతే మనం రవ్వ గట్ట కలుపుకొని ఇదే రవ్వ కలుపుకొని గారెలు తీసుకోండి. దీనికి ఎక్కువగా ఇలా పైకి ఉన్నాయనుకో గరిగ్గా ఇంత అవసరం లేదు, జస్ట్ ఇలాగంటే సో దీన్ని ఇప్పుడు మనం ఇలాగ నొక్కి అంటున్నాం. జలిముగుడితో కూడా తీసుకోవచ్చు. జలిముగుడి తెర మన పెద్ద జలిముగుడి కొత్తగా మా బర్త్డే బేబీ ఈవిడే. చూడండి, మా ఆడపడుచుకుని నాకైతే హెల్ప్ చేస్తుంది.
దాంతోనైతే సరిగ్గా రావట్లేదని ఇదిగోండి క్యారెట్ కోరుకునే దాంతో కూడా చేసుకోవచ్చు. అదిగోండి చూడండి ఎంత వచ్చిందో. నేను కూడా తీస్తాను వదినా అని మా ఆడపడిచి అయితే తీసుకుంది. మనకు తాటికాయలు అయితే చాలా బాగుంటాయండి. మా ఆడపడికి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే సుజాత. అదిగోండి చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో. అలా గుజ్జంతా కూడా ఇలాగైతే వచ్చేసింది చూడండి. ఏది నేను కాసేపు పాప అయిపోయిందా? అటు నుంచి తీయమ్మా విడితే అటు నుంచి. ఇదిగో నేనైతే ఇడ్లీ రవ్వ కూడా అయితే నానబెట్టుకున్నాను. నువ్వు ఆకాశం మీద కూర్చుని తీస్తావా? ఎలా కనపడితే నువ్వు కనిపించకపోయినా పర్లేదా? ఇద్దరం కనిపించాలనే కదా. అటు వెళ్ళు అంతే కింద దిగి. నువ్వులేకు రాకరా. ఏమైందంటే ఆడి యూనిఫామ్ తింటుంది. ఏం పర్లేదు. పిల్ల అమ్మా ఇప్పుడు దాకా ఆన్ చేస్తూ ఉంది. ఎంత టేస్ట్ లాగా వచ్చింది. డ్రైవరు బాగుంటున్నావా? ఏం కూర? పప్ప చికెన్ అంట కదా. పప్పేనా? చెల్లి కావాలా తమ్ముడు కావాలా? చెల్లి బంగారం. రైమ్ చెప్పమ్మా. రైమ్ చెప్పు ఒకసారి. రైమ్ చెప్ప. ఇదా పప్పలేస్తున్నాను చేస్తా. దీంతో చేస్తాను పప్ప. తింటావా నువ్వు? నీ పేరేంటి? డ్రాయా రాయా? మీ మమ్మీ పేరు? మమ్మీయేనా? డాడీ పేరు? నువ్వు చెప్పావు కదా. మరి నాన్నమ్మ పేరు? డ్రాణి అంటే డ్రాణి. రైమ్ చెప్పమ్మా. ఇడ్లీ రవ్వ. రైమ్ చెప్పు. చేస్తాను. రైమ్ చెప్పు మరి. ఇందులో కలిపి చేస్తాను. కట్టేనా వేసుకుంటున్నాండి. తాటికాయ తీపి తక్కువ ఉందని, రవ్వగల పక్క తీపి అయితే తగ్గిందని కొంచెం పంచదార అయితే కలుపుకుంటున్నాను. ఓయ్ వద్దు ఇంకా ఎక్కువ మాట్లాడుకో. మేనత్తలా
5 సెకండ్లు. ఏంటి 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 అబ్బో చాలా క్యాచ్ హాయ్ 1 2 3 చెప్పు. 2 అన్నాడు. 3 4 1 2 3 5 ఇదిగో వస్తుంది ఇప్పుడు. ఎవరు మేము నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తాగుతుంది అబ్బాయి. ముక్కు మూసుకుంటే చాలు. నేనైతే ఇడ్లీ అయితే వేస్తున్నానండి. తాటికాయతో ఇడ్లీ వేసుకోవచ్చు, తాటి పప్పు వేసుకోవచ్చు, అది అట్లా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇడ్లీ అయితే వేసుకుంటున్నాను. ఇదికైతే రెడీగా అయితే నేనైతే అనుకున్నాను. అంటే చిన్నప్పుడు అయితే మా నానమ్మలో మా అమ్మమ్మలో ఇలా తాటిగారులు గారెలు అయితే వేసేవారు కదండి. తాటి పప్ప, అదే తాటి ఇడ్లీ అవి వేసేవారు ఈ రోజుల్లోనైతే. ఎందుకంటే ఇప్పుడైతే మనకి తాటికాయలు అయితే దొరుకుతాయి కదండి. ఇప్పుడైతే నేను మూత అయితే పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్నాను. ఏదైతే ఉడుకుతుందైతే మీకైతే చూడట్లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మసంతలు అయితే ఉమ్మడిపోతుంది. ఇదిగోండి తాటి ఇడ్లీ అయితే వేసాను కదా. అదిగోండి మా బర్త్డే బేబీ మా చిన్నపిల్ల అయితే టేస్ట్ చేస్తున్నారు చూడండి. ఎలాగండి ఏంటంటే మీకు అయితే చెప్తారు ఇప్పుడు. తినకుండానే తిను తిను. పొరగ పచ్చడి నంచుకుంటే బాగున్నాయా.